హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో వేసవిలో ఒంటికి చలువ చేస్తూ బెల్లంతో తయారు చేసిన ఒక 3 రకాల పాయసములు అయితే చేసి చూపిస్తానండి. 3 కూడా చాలా ఈజీ అండి, నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అన్నీ కూడా బెల్లంతో చేస్తామండి. అలాగే ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం, పెసరపప్పు ఇలా 2 కూడా మీకు ఒంటికి మంచి చలువ చేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్ అయితే. ఫస్ట్ ముందుగా మనము సగ్గుబియ్యం పెసరపప్పుతో చేసే పాయసం అయితే తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ దీనికోసం అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి చూడండి, నేను ఒక చిన్న గిన్నెతో తీసుకున్నానండి. మీరు కొలత కోసం గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి. 1 కప్పు వరకు పెసరపప్పు వేసాను. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. వీటిని సిమ్లో పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి. మంచి కలర్ వస్తాయి మనకి, అలాగే మంచి అరోమా కూడా వస్తూ ఉంటుందండి. అది వేగితే ఇక్కడ చూడండి, ఇలాగ ఒక 4-5 నిమిషాలు చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మీరు ఏ గిన్నెతో తీసుకున్నారో పెసరపప్పుని సేమ్ అదే గిన్నెతోటి 1 కప్పు వరకు అయితే సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. వీటిని నానబెట్టాల్సిన పని లేదండి, మీరు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసేసుకొని ఒక్కసారి అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని మనము కుక్కర్కి విజిల్ పెట్టేసి విజిల్స్ రానివ్వాలండి. చూడండి, నీళ్ళు కూడా నేను అదే కొలతతో తీసుకుంటున్నానండి, అదే గిన్నెతోటి. మనం తీసుకున్న 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ బియ్యం కదా, మొత్తము 6 గ్లాసులు అంటే 1:3 రేషియో చొప్పున అయితే నీళ్లు వేసేసుకోండి. నీళ్లు వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. చక్కగా ఉడికిపోతుంది. చూడండి, నేను ఇక్కడ మీకు సగ్గుబియ్యం అయితే మీకు ఆల్రెడీ ట్రాన్స్పరెంట్గా అయినట్లు తెలుస్తుంది కదా, అలాగే ఒక పెసరపప్పును కూడా ఇలాగ నేను మ్యాష్ చేసి చూపించా కదా, చక్కగా ఉడికిపోయినాయి. చూడండి, ఈ విధంగా ఉడికిపోతాయండి. నానబెట్టాల్సిన పని అయితే అస్సలు ఉండదండి, చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత 4 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది కదండి. నెక్స్ట్ మరొక గిన్నె తీసుకోండి. అందులోకి చిక్కటి పాలు, చూడండి ఈ గిన్నెతోటి అదే గిన్నె అండి, ఒక 2 గిన్నెల నిండా తీసుకున్నాను. ఒక 2 కప్స్ వరకు పాలు వేసాను. అది కూడా చిక్కటి పాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది పాయసానికి. ఇలా 1 పొంగు రానివ్వండి స్టవ్ మీద పెట్టేసి. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత ఒకసారి గరిటెతోటి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు, సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. వేసేసి నిదానంగా కదిలించుకోవాలి. మనకి కొంచెం ఈ విధంగా గడ్డల కింద ఉంటుంది కదండి, నిదానంగా గరిటెతో కలుపుకుంటే మీకు ఈ విధంగా సపరేట్ అయిపోతాయండి వేటికి అవి. చూడండి, ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఉడికించుకుంటూ ఉండండి ఆ పాలల్లో. ఈలోపు మనము డ్రై ఫ్రూట్స్ కోసము పక్కన మరొక ప్యాన్ పెట్టాను. అందులోకి ఒక 2-3 టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అండి, ఇంకా బాదం, కిస్మిస్లు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగ జీడిపప్పు వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసాను. పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసి వాటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పాలల్లో మనకి కొంచెం సేపు అంటే ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి బెల్లము, మనం ఏ గిన్నెతో తీసుకున్నామో లేదంటే ఏ గ్లాస్తో తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 2 కప్పుల నిండుగా అయితే బెల్లం తురుము వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అనుకోండి మరొక 1/2 కప్పు వరకు అయినా వేసుకోవచ్చండి. నేనైతే 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు సగ్గుబియ్యంకి అంటే మొత్తం కలిపి 2 కప్పులు కదా, సో ఈక్వల్గా ఒక 2 కప్పుల నిండుగా ఇలాగ బెల్లం వేసానండి. బెల్లం వేసిన తర్వాత నిదానంగా ఇలాగ కదిలించుకోండి. పాలు అయితే అస్సలు విరగవండి. చాలామందికి డౌట్ ఉంటుంది పాలు విరుగుతాయేమోనని. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు ఇలాగ బెల్లం వేసుకొని నిదానంగా బెల్లం మొత్తం కరిగేంత వరకు చూసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇలా యాలకుల పొడి వేసానండి. ఒక 4-5 యాలకుని ఈ విధంగా దంచి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేయండి. అలాగే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, కొంచెం సాల్ట్ అండి, జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకోండి. మీకు స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, వెగటుగా లేకుండా. చూడండి, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసేయండి. ఇంతేనండి, శరీరానికి ఎంతో చలువ చేసే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము సగ్గుబియ్యం కాంబినేషన్ తోటి మరొక టేస్టీ పాయసం అయితే తయారు చేసుకుందామండి. చూస్తున్నారు కదా, చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత కూడా మీకు ఇదే కన్సిస్టెన్సీ ఉంటుంది. తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి.
ఇక ప్రాసెస్ ఏంటంటే దీనికోసం అయితే నేను మెజరింగ్ కప్పుతోటి ఒక 3/4 కప్పు వరకు అయితే సన్నపాటి సగ్గుబియ్యం తీసుకున్నానండి. వీటినైతే ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు. ఫస్ట్ ఈ 3/4 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి. తర్వాత మీరు తీసుకున్న అదే కప్పుతోటి 3 కప్పుల నిండుగా నీళ్లు వేసుకోండి. ఈలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలాగ ఒక 3 కప్స్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పును కూడా ఇలాగ మధ్యలోకి కట్ చేశానండి. వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లు, నేనైతే ఇక్కడ ఎండు ద్రాక్ష వేస్తున్నాను. బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, వాటిని వేసానండి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు వీటిని కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి. నెక్స్ట్ అదే నేతిలోకి ఒక కప్పు నిండుగా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇంతే వేయాలని లేదండి, మీకు ఎక్కువ కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఒక కప్పు నిండుగా సొరకాయ తురుము. ఈ రెండింటి కాంబినేషన్ తోటి చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం పాయసం. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 క్యారెట్లు తురిమానండి. అలాగే ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకొని చక్కగా అలాగ తురిమేసేసాను. ఇందులోకి మరి కొంచెం నెయ్యి వేసుకోండి ఉంటే పర్లేదు, లేదంటే మరి కొంచెం నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటైనా నిదానంగా ఆ పచ్చివాసన అంతా పోయి మనకి మంచి స్మెల్ రావాలండి. ఆ తురుము అంతా కూడా ఆ విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలాగ కొంచెం మనకి డ్రైగా కనిపిస్తుంది కదా, ఆ కొంచెం వెట్నెస్ అంతా పోయి ఇలాగ కొంచెం లైట్గా మనకి ఒక 10 నిమిషాలు వేగితే సరిపోతుందండి. మనకి మంచి వాసన వస్తుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనము పక్కన నానబెట్టేసుకున్నాం కదండి, ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇవి మీరు అదే లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకుంటే కంపల్సరీగా నానబెట్టేసుకోండి. అవి కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది. నీళ్ళతో సహా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇలాగా ఒక 10 నిమిషాల లోపు అయితే మనకి ఇవి చక్కగా ఉడికిపోతాయండి. ఇవి మనకి ఉడికినాయో లేదో ఒకసారి నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం సగ్గుబియ్యం తీసుకొని అందులోకి 1 స్పూన్ అలాగ నీళ్ళు వేసేసుకొని ఒక్కసారి చేతితోటి ఈ విధంగా ఇలా వేళ్ళతోటి ఇలా కలిపేసేసుకోండి. చూడండి మనకి ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా, ఆ వైట్ అంతా పోయి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా. ఇలాగ వచ్చినాయి అంటే కనుక కరెక్ట్గా ఉడికినట్లండి సగ్గుబియ్యము. ఇమీడియట్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ సొరకాయ తురుమును వేసేసుకోండి. ఈ తురుము వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగ ఒక 5 మినిట్స్ అలాగ ఉడికిన తర్వాత ఇందులోకి కాచిన పాలండి, వేడి పాలు కాదు, కాచి అంటే గోరువెచ్చగా ఉంటే పర్లేదు, కాచి చల్లార్చుకున్న పాలు ఫస్ట్ ఒక కప్పు వేసాను. కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు అవసరాన్ని బట్టి ఈ పాలు కానీ నీళ్ళు కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మరొక కప్పు వేస్తున్నానండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గుబియ్యం సేమ్ అదే కప్పు యూజ్ చేస్తున్నాను అన్నిటికీ. మెజరింగ్ కోసం అయితే ఒక 2 కప్పుల నిండుగా పాలు వేసాను. ఇలాగ పాలు వేసుకున్న తర్వాత కూడా మరొక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చక్కగా ఉడికించేసుకోండి. ఇక ఫైనల్గా ఒక 1/2 కప్పు వరకు అయితే ఇలాగా పంచదార వేస్తున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసాను. కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, చిటికెడు ఉప్పు వేసుకోండి, మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. మీకు కావాలి అంటే కంప్లీట్గా షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కంప్లీట్గా బెల్లమైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం టేస్ట్ కోసము కొంచెం ఫస్ట్ పంచదార వేసాను, లాస్ట్లో బెల్లం వేస్తానండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇక వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు బెల్లం తురుము వేసుకోండి. బెల్లం చూడండి 1 కప్పు వరకు వేస్తున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే ఈ బెల్లం కానీ పంచదార కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఈ కప్పు నిండుగా 1 కప్పు తురుము వేసానండి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయింది. 1 కప్పు బెల్లం వేసాను, బెల్లం తురుము 1/2 కప్పు పంచదార వేసాను. ఇలా వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. మనకి ఆ వేడికి చక్కగా కరిగిపోతుందండి. చూడండి మీకు కన్సిస్టెన్సీ ఆరిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
చివరిగా మనము పెసరపప్పుతోటి మరొక టేస్టీ పాయసం అయితే తయారు చేసుకుందామండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పాయసం. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్లోకి 1 అరకప్పు పెసరపప్పు తీసుకోండి. ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోండి. జస్ట్ 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలాగా పెసరపప్పుని కొంచెం నేతిలో వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగ లైట్గా మనకి కలర్ అనేది మారుతూ ఉంటుంది ఒక 2-3 మినిట్స్కి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. ఇక ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు బియ్యం వేసుకుంటున్నాను. మిగతా పావు కప్పు చూస్తున్నారు కదా, మిగతా పావు కప్పు ఇలాగా సగ్గు బియ్యం వేసుకోండి. అరకప్పు పెసరపప్పు, 3/4 కప్పు రైస్ వేసాను. పావు కప్పు అయితే సగ్గుబియ్యం, లావుపాటి సగ్గుబియ్యం వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇలాగా నీట్గా ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఈ రైస్ తీసుకున్నాం కదండి, 1 కప్పు వరకు మీరు 4 కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఎక్కువ తక్కువ కాదు. కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు కొలత కోసం అయితే చక్కగా అలాగా ఏదైనా చిన్న బౌల్ కానీ కప్పు కానీ పెట్టేసుకోండి మెజరింగ్ కోసము. నేను ఒక 4 కప్పుల వరకు అయితే ఇలాగ నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. కరెక్ట్గా చాలా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఇక్కడ నేను మీకు ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. కుక్కర్ మొత్తం మనకి ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత, ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇది కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయిందండి. అడుగు కూడా పట్టుకోదండి. ఇలాగా ఈ కొలతతో మీరు వాటర్ వేసుకుంటే కనుక. ఇప్పుడు పక్కన పెట్టేసేయండి కుక్కర్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు అయితే తురిమిన బెల్లం వేసుకోండి. మీకు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి, అంటే స్వీట్నెస్ని బట్టి. ఇక్కడ నేను కంప్లీట్గా బెల్లంతో చేస్తున్నానండి. కరెక్ట్గా 2 కప్పులు నిండుగా బెల్లం తురుము వేసుకోండి. 1 కప్పు నీళ్లు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసేయండి. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేయొద్దండి. బెల్లం కరిగిన తర్వాత కూడా ఒక 4-5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇలాగ పట్టుకుంటే జిగురులాగా ఉండాలండి. లైట్గా మనకి తీగ వచ్చి రానట్లుగా ఉంటుంది. వేళ్ళు కూడా జిగురుగా ఉంటాయి. అంతవరకు ఉడికించుకోండి. ఇమీడియట్గా మనకి బెల్లం ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసేయొద్దు. కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి కొంచెం లైట్గా పాకంలాగా అనిపిస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది పాయసం కదా, కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే కొన్ని జీడిపప్పు, వీటిని అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి వేసానండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఈ జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసానండి. ఇక్కడ వేసుకునే డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేయండి. సిమ్లో పెట్టేసుకోండి. కుక్కర్కి సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగానే ఈ బెల్లం సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి. ఏదైనా నలకలు ఇసుక అలా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు నెమ్మదిగా చక్కగా బెల్లం సిరప్ అంతా కూడా రైస్కి పట్టే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఉడికించేసుకోవాలండి. మనకి రైస్ అనేది గడ్డలు కింద ఉంటుంది కదా, ఇలాగా గరిటెతోటి లైట్గా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోతుంది. ఇలాగా ఒక 7-8 నిమిషాల పాటు అయినా బాగా ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఈ విధంగా ఇలాచీ పొడి, కొంచెం సాల్ట్ వేసుకోండి. మనకి స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఆ నెయ్యితో సహా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనకి గుడిలో పెట్టే ప్రసాదంలాగా టేస్ట్, ఆ ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీగా ఇలాగా మనము ఇది తినే కర్పూరం ఉంటుందండి. కర్పూరాన్ని చాలా కొంచెం వేసుకోవాలండి. ఘాటుగా ఉంటుంది, చాలా కొంచెం వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. కలిపేసి 1 నిమిషం పాటు అలా ఉడికించేసేయండి. చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ కూడా
నేను చూపించిన మీరు ఆ కొలతల ప్రకారంగా చేయండి, కరెక్ట్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ. ట్రై చేయండి. ఈ పాయసం రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.